చచ్చిన పులుపు చావలేదు మన అభికి. ఇంకా దిక్కులు చూస్తూనే ఉన్నాడు. అసలు ఎదురు చూపులు ఎవరి కోసం తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదురే అభి అలాంగ్ విత్ ద స్టేజ్. ఏమండి పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కుర్రాళ్ళు ఏంటి? కుర్రతత్వం రూమ్ లో చూపించాలి, బయట చెప్పుకోవడం కాదు. ఏంటే ఏమన్నావు? ఏం లేదండి, ఒకసారి ఆనండి. నేను ఉద్యోగం చేయబట్టి 30 సంవత్సరాలైంది, పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలైంది. ఇప్పుడు నా చదువు టెస్ట్ చేసావంటే? అయినా సరే అమ్మా ఇల్లు చూసావా? ఈ కాదు, ఒకసారి నోరు తెరవండి. ఏంటి థర్మాకోల్ స్వీట్ పెట్టావు? ఏదన్నా విశేషమా? విశేషం ఉండడానికి ఏముంది, ఆల్రెడీ ఆపరేషన్ అయింది. కావాలంటే చెప్పు కనిస్తా. అది ఆయన స్వీట్ ఎందుకు పెట్టావు? మన అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా? పాస్ అయితే అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారేంటండి? ఆనందపడాలి కానీ. వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి తర్వాత ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకున్నానంటే నా వయసు పెరిగిందన్నట్టే కదా. అందుకే నా వయసు పెరగాల్సిన అవసరం లేదు, వాడిని ఇంటర్మీడియట్ మళ్ళీ చదవమని చెప్పు. అంటే ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు వచ్చే వరకు వాడిని అలాగే ఉండమని చెప్పు. 90 సంవత్సరాల? నీ ప్రశ్నలు ఎక్కువైతున్నాయి, వెళ్ళి వాని పిలువు. అరే రారా, మీ దరిద్రుడు పిలుస్తున్నాడు. డాడీ పిలుస్తున్నాడు. ఏంట్రా ఈ మధ్య మొత్తం అద్దం పట్టుకొని తిరుగుతున్నావు అంట? నేను ఈ వయసులో అర్థం చూసుకోవడం కామనే, నువ్వు అర్థం చూసుకోవడమే కొంచెం చిత్రంగా ఉంది. చిత్రంగా ఉండడం ఏముంది? ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? కరెక్ట్ చెప్పు. మీ ప్రవర్తన ఈ మధ్య అదోలా ఉంది. అదోలా అంటే ఏంట్రా? ఈ వయసులో మీకేమో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు, నాకేమో మీరు వదిలేసిన లుంగీలతో కొట్టిన ప్యాంట్లు. ఇగో మీకేమో వుడ్లాండ్ షూలు, నాకేమో ఉడతలు కొట్టేసిన చెప్పులు. ఎదుగుతున్న కొడుకేమో తొక్కలో కాఫీలు, మీకేమో బూస్ట్లు హార్లిక్స్లు. మీరేమో థియేటర్లో 70mm లో సినిమాలు చూస్తారు, మాకేమో 30 రూపాయలు సీడీ పెట్టి ఇంట్లో కూడా బయటికి అంటారు. ఎవరి జీవితం అంటే ఇప్పటికీ నీ చెయ్యి నా చేతిలో ఉందంటున్నావు? మళ్ళీ చెప్పాలా? ఇప్పటికీ నా చెయ్యి నీ చేతుల్లో ఉంది నాన్న. ఈ చెయ్యి వదలడానికి నేను బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ని కాదు, నువ్వు సిద్ధార్థ అంతకన్నా కాదు. చిన్న పిల్లోడులా ఉండు. నేను చిన్నపిల్లగా? నాకు పెళ్లి చేస్తే నీ అంత కొడుకునేవాడు. నీకు పెళ్లి చేస్తే నా అంత కొడుకు ఎలా ఉంటాడా? నీకు పెళ్లి చేస్తే నా అంత కొడుకున్నప్పుడు నాకు పెళ్లి చేస్తే నీ అంత కొడుకున్నాడా? ఈ ఇంటెలిజెన్స్ ఎక్కువయ్యే ఇంటర్మీడియట్ మళ్ళీ చదవమని చెప్పాను. ఈ తెలివితేటలన్నీ నీ దగ్గర నుంచి వచ్చినాయి కదా. ఎద్దవ మాటలు మాట్లాడకుండా లోపలికి వెళ్ళావు. మమ్మీ హార్లిక్స్ తీసుకురా. ఏమండి ఇదిగే కొడుకు ఇంట్లో ఉండగా బూస్ట్ వాడికి ఇవ్వాలి కానీ మీకెందుకండి? వాడు పుట్టక ముందు నేను స్నానం చేస్తున్నానని చెప్పి పుట్టిన తర్వాత స్నానం చేయడం ఆపేశానా? ఇది అంతే. అంటే వాడు పుట్ట ముందుకు కిచిడి అనేవారు, పుట్టిన తర్వాత కిచిడి లేదు, ఉప్మా లేదు. నోరు ఎక్కువ అవుతుంది. నోరు లేస్తుంది ఏంటి? ఈ మధ్యన మీరు నా మీద బాగా చిరాకు పడుతున్నారు. కొన్ని ఫేసులు అంతే, వీళ్ళని చూడగానే చిరాకు పడాలి అనిపిస్తుంది. నానా ఫాదర్ అంటే ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి, అంతేగాని కళ్ళు తాగిన కోత అనకూడదు తెలుసా? నేను కళ్ళు తాగిన కోతిలా ఉన్నానా? కళ్ళు తాగిన కోతి మీలా ఉంటుంది. అయినా రెండు సేమే కదరా. నీకు నీ కొడుకు బాగా ఎక్కువైంది, లోపలికి వెళ్ళి కూర్చోండి, లేదంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. వెళ్ళండి లోపలికి. నేను ఇప్పుడు పార్క్కి వెళ్తా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన. అయ్యో సారీ అండి, పాట వింటే చాలు నా పాటలన్నీ ఫాస్ట్ గా పరిగెడుతుంటాయి. వచ్చాడు నీరాజు ఈ రోజు. నేను నీతో మాట్లాడను. ఎందుకో? నేను అలిగాను. అబ్బా అలిగితే నువ్వే చెప్పుకుంటావా అలిగాను అని? ఇదిగో బుంగమూతి కూడా పెట్టాను. బుంగమూతిలా లేదు, అది పందిమూతిలా ఉంది. మీరెప్పుడు ఇంతే. జోకులు వేసుకోవడానికి ఏముంది కానీ నేను నీకోసం ఒకటి తెచ్చా. నీకోసం నేను ఒకటి తెచ్చా. చూపెట్టు. నువ్వు కళ్ళు మూసుకో. ఏ దొంగ కళ్ళు. సరే సరే సరే, ఇప్పుడు కళ్ళు తెరు. నీకోసం ఒకటి తెచ్చా. ఒకటి అంటే ఒకటో నంబర్ కాదే, వాళ్ళు 9, 10 ఇస్తున్నారు, అది చాలు. కానీ నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. ఏం తెచ్చుంటావు? ఒకటే తెచ్చుంటావు. కాదు, అంటే ఇంకేదైనా కాస్ట్లీ తీసుకొచ్చుంటావా? అవును, నోకియా సన్న పిన్ను చార్జర్.
నా కోసం ఇంకేం చేయవా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఏంటి అంత మాట అన్నావు? మరి నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, అరుంధతి. అందులో అనుష్క ఎన్ని నగలైతే తీసుకుంటుందో అన్ని నగలు నాకు కావాలి. ఆడవాళ్ళకి నగలు కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు టెండర్ పెడదామా అని నాన్న చూస్తా ఉంటారు. అమ్మ పిలుస్తుంది నాన్న. అదే నాన్న అంటున్నాడు. ఎవరా నువ్వు? నాన్న అమ్మ 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 పిలుస్తుంది. మళ్ళీ అంటే వాడికి తెలుగు మాట్లాడడం ఇప్పుడిప్పుడు వస్తుంది. నానమ్మ పిలుస్తుంది అని చెప్పాల్సిన దానికి నాన్న అమ్మ పిలుస్తుంది అంటున్నాడు అంతే. ఇంతకు ఎవరతను? తమ్ముడు. నేను తమ్మున్నా? ఆ, నాన్న మనం ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నేను నీకు డబ్బులు ఇవ్వకపోతే అన్న కాకుండా పోతాడా, తమ్ముడు కాకుండా పోతాడా? నీకు ఎవరంటే ఇష్టం? నాకు నాగబాబు గారు అంటే ఇష్టం. నాగబాబు గారు? డబల్ స్టార్ నాగబాబు గారు. హైట్ గా ఉంటాడు, స్మార్ట్ గా ఉంటాడు. ఓకే, ఆయన అంటే నాకు ఇష్టమే. ఇంకెవరంటే ఇష్టం? అమ్మ. రోజమ్మ? మా అమ్మ. ఇంకా? అయ్యో 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 అయ్యో, నేను ఏదో చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అదేంటో నువ్వే చెప్పు. అన్నయ్య వీడు మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఏంటన్నా? ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్ తమ్ముడు? బయట రామ్మ, బయట దా బిడ్డ దా. అక్క, చెల్లి చెల్లి, మీ బావ అతనేనా? యా. అబ్బా, అచ్చం కండలు తిరిగిన కమల హాసన్ లాగా ఉన్నాడు. అంటే మీ చెల్లె? యా. మీ అక్క? ఈయన అక్క. నువ్వెందుకు రా దాన్ని తీసుకు? ఇది నా లవరు. లవ్వరా? కుదరదు కుదరదు. ఎందుకు కుదరదమ్మా? నువ్వు అవునన్నా కాదన్నా నేను పెళ్లి చేసుకునేది. కుదరదు. ఎందుకు కుదరదు? నో నో నో. Yes. అలా కుదరదు అంటే ఎందుకు కుదరదు? నేను మిమ్మల్ని చేసుకున్నప్పుడు మా చెల్లి మీ తమ్ముని చేసుకుంటే తప్పేంటి? అయినా నాకు కంఫర్ట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆచారం ఉందన్నట్టు, ఒక అక్క చెల్లెలు అన్న తమ్ములు ఇద్దరు చేసుకుంటే నలుగురు చచ్చిపోతారంట. అందుకే అన్న ఒక్కడే ఇద్దరు అక్క చెల్లెలను చేసుకోవచ్చంట. మరి మీ తమ్ముడి పరిస్థితి? వాడి సంగతి నేను చూసుకుంటాను. అరే నాన్న అమ్మకి చెప్తా. నువ్వు నానమ్మకి చెప్పినా అమ్మమ్మకి చెప్పినా ఇది ఫైనల్. వెళ్ళరా. కాదు, నానమ్మ లేదు అమ్మమ్మ లేదు. నాన్న మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అమ్మకి పెళ్లి కావాలి కదా. మీ అమ్మకు పెళ్లి కాలేదా? మా అమ్మకి పెళ్లి కావాలంటే ముందు మా అమ్మమ్మకి కావాలి కదా. మీ అమ్మమ్మకు కాక మీ అమ్మకు కాక నీ అన్నయ్య మళ్ళీ వచ్చాడు మా తమ్ముడు. యాదవ ఏంట్రా? ఎవరు వచ్చారు చూడు ఒకసారి. ఇది వచ్చింది ఏంటి? ఎవరామే? అమ్మ. ఏంటి మీ అమ్మగారా? అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య గారు ఆశీర్వదిస్తేనే వానికి దించిన తర్వాత నీకు ఆశీర్వదిస్తా. అమ్మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందా? అమ్మా ఏందమ్మా? అమ్మ ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా అన్నానమ్మా. అరే నువ్వు ఇది పట్టుకో. నా ఫేస్ చిరాక ఇంటర్మీడియట్ చదువుతుండు, పాస్ అయిండానంటే నాకు 90 సంవత్సరాలు వచ్చే వరకు వాడు ఇంటర్మీడియట్ చదవాలి. అత్తయ్య గారు ఎందుకు నా కాబోయేవాన్ని పట్టుకుని కొడుతున్నారు? అత్తయ్య గారు ఎందుకు నాకు కాబోయేని అత్తయ్య ఆశీర్వదించాను అంటుంది. దానికి అర్థం కావట్లేదా? అది రష్మి కంటే దారుణంగా ఉన్నది. అదిగో వయసు తక్కువ కనిపించడం మా తప్ప. వరుణ్ తేజ్ కంటే నాగబాబు గారు తక్కువ కనిపిస్తారు, ఆయన తప్ప. రష్మి కంటే రోజా గారు తక్కువ కనిపిస్తారు, అవి తప్ప. ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు అది మా తప్పు కాదే. మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఏంటి రోజా గారిది? చెప్పండి, మీకు నచ్చిందా? పాపం కొడుకేమో లుంగీలతో కుట్టించిన ప్యాంట్. కానీ పాత సాంగ్ కి మోడర్న్ డాన్స్ నాకు అర్థం కాలేదు. కొత్త స్టైల్లో బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్ ఓకే అభి బాగుంది.